స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అంటారా? తప్పకుండా. ఇప్పటికే ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్ గారు వరంగల్ వచ్చినప్పుడే ప్రకటించడం జరిగింది. తప్పకుండా నమ్మక ద్రోహి, తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన కడియం శ్రీహరి తప్పకుండా రాజీనామా చేస్తాడు, లేదా బహిష్కరణ వేటు పడుతుంది. సో బై ఎలక్షన్లు వస్తుంది, నువ్వు తప్పకుండా గన్పూర్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా నిలబడతావు, మీకు కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ రాజే అని చెప్పేసి బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. మొన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ కూడా అదే మాట అన్నాడు. సో సరే, ఎలక్షన్ కావాలని మేము కోరుకోవట్లేదు, కానీ రాజ్యాంగబద్ధంగా ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉంది. ఫిరాయింపుల చట్టం అంటే ఏంటంటే, ఒక పార్టీలో ఉండి ఆ పార్టీలో గెలిచి ఆ పార్టీ నచ్చకుండానో, పార్టీ విధానాలు నచ్చకుండానో, పార్టీ నాయకత్వం నచ్చకుండానో, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన స్థానం, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాటికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి పోవచ్చు. అది ప్రజాస్వామ్యబద్ధం, రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ అప్రజాస్వామికంగా ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీలో రాజీనామా కూడా చేయకుండా ఆ ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్ళడం, అది చట్టానికి వ్యతిరేకం. దీని మీద సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే పలుమార్లు మరి తీర్పు ఇవ్వడం జరిగింది. మణిపూర్లో తీర్పు ఇచ్చింది, తర్వాత హిమాచల్ ప్రదేశ్లో తీర్పు ఇచ్చింది, ఢిల్లీలో తీర్పు ఇచ్చింది, మధ్యప్రదేశ్లో ఒక 4 రాష్ట్రాలు ఇప్పటికే తీర్పు ఇచ్చి 6 సంవత్సరాలు మళ్ళీ పోటీ చేయకుండా బహిష్కరణ వేటు కూడా వేయడం జరిగింది. అయితే బహిష్కరణ వేటుకు భయపడి చాలామంది వీళ్ళు ఏం చేస్తారంటే రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది. బహిష్కరణ వేటు వేసినా కూడా ఆయన నిలబడరు, కానీ వేరే వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా తప్పకుండా గన్పూర్లో బై ఎలక్షన్ వస్తుంది. గన్పూరు అంతకుముందు మీరు అన్నట్టు ఈ బై ఎలక్షన్లు గతంలో 2012లో ఉదాహరణకి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తలేదు, అనేక మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణను సాధించాలనే లక్ష్యం కోసము అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ 33,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఒకవేళ కనుక ఇప్పుడు మీరు అన్న కడియం శ్రేయర్ కావచ్చు, లేదా దానం నాగేందర్ కావచ్చు, లేదా తెల్ల వెంకట్రావు, వీళ్ళు ముగ్గురు కూడా నిజంగానే వాళ్ళు అభివృద్ధి కోసం పోయినామని చెప్తున్నమాట వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి గారు చేసే పనులు అంతా ప్రజా ఆదరణ పొందుతుండి ఉండేది ఉంటే, మీరు ఏ పార్టీ నుండి గెలిచిందో ఆ పార్టీకి రాజీనామా చేయండి, మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయండి, అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే మాకు అభ్యంతరం లేదు. నిజమే, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి చేసిన పాలన కనుక బాగుంటే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు, లేదు ప్రజలు తిరస్కరించేయంటే మీరు ఓడిపోతారు. సో కాబట్టి ఇప్పటికైనా కూడా ఇంకా టైం ఉంది, బహిష్కరణ వేటికి గురి కాకుండా మీరు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి రాజీనామా చేస్తే బాగుంటుందని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటివరకు హైకోర్టు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్లు ఏంటంటే 3 నెలలలో కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి బహిష్కరించే కార్యక్రమం గతంలో జరిగింది. సో ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఈజ్ హైకమాండ్, కాబట్టి దానికి అనుగుణంగానే హైకోర్టు తీర్పులు ఎప్పుడు ఉంటుంటాయి. సో కాబట్టి మళ్ళీ ముందరికి వస్తే 4 వారాల లోపు సెక్రటరీ ద్వారా, అసెంబ్లీ సెక్రటరీ ద్వారా రిపోర్టు స్పీకర్ గారికి పంపించాలా, హైయర్ అథారిటీకి పంపించేంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మీరు తేలుస్తారా లేదా మేము తేల్చాలా? సో మీరు కనుక తేల్చకపోతే, ఒకవేళ ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వారి మీద మీరు చర్య తీసుకోకపోయేది ఉంటే మేము సుమోటోగా తీసుకొని మేము విచారణ జరిపి మేము చర్య తీసుకుంటామని చెప్పేసి ఘాటైన తీర్పు ఇవ్వడం జరిగింది. అది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఎవరైతే ఇప్పుడు బహిష్కరణకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళకు నిజంగానే ఒక గుణపాఠం లాంటిది. రైట్. కడియం శ్రీహరి అయితే ఈ విషయానికి వస్తే నేను సుప్రీంకోర్టుకు వెళ్ళి తేల్చుకుంటాను అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజంగా ఆయన నైతిక విలువల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు, రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో అన్ని సభల్లో ఉన్న సీనియర్ నేత, అంటే ఎమ్మెల్సీగా విధానసభలో ఉన్నాడు, పార్లమెంటుకు పోయిండు, తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా 4 శాఖలు 5 శాఖలు క్యాబినెట్ కూడా చేశాడు. తర్వాత దాదాపు 73 సంవత్సరాల తర్వాత 74 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. సో ఆయనకు పూర్తి ఇవన్నీ తెలిసి
నైతిక విలువలు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడే అతను చట్టాన్ని గౌరవించకుండా మేము డివిజన్ బెంచ్కి పోతాం అంటే ఇది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు. అంటే ఇద్దరు ముగ్గురు ఉన్న డివిజన్ బెంచ్కి వెళ్తాం, లేదా ఐదుగురున్న డివిజన్ బెంచ్కి వెళ్తాం, లేదా సుప్రీంకోర్టుకు పోతామని చెప్తాను. ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇలా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ నీకు చట్టాల మీద కోర్టుల మీద నమ్మకం లేదు అని అర్థం, రాజ్యాంగంకి నువ్వు కట్టుబడి లేవు అని అర్థం, నైతిక విలువలకు నువ్వు ఒక్కసారి ఆలోచించి నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినావు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి శ్రమించి నిన్ను గెలిపించడం జరిగింది. గణపురానికి వస్తే నేను కేసీఆర్ గారి మాట ప్రకారం నేను గెలిపించడం జరిగింది. నన్ను గన్పూర్కి తర్వాత జనగాంకి ఇన్ఛార్జిగా పెట్టారు. నన్ను రైతు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి ఒకవేళ కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదంటే ఎమ్మెల్సీ మినిస్టర్ అవుతావు లేకపోతే ఎంపీగా పోటీ చేస్తావు అని చెప్పి నాకు కన్సోల్ చేసి కడియం శ్రేయర్ టికెట్ ఇస్తే నేను నా క్యాడర్ అంతా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ కష్టంతో కడియం శ్రేయర్ గెలిచాడు. నీ స్వార్థం కోసము, నీ బిడ్డకు ఎంపీ టికెట్ కోసము, నీకు మంత్రి పదవి కోసము నువ్వు కాంగ్రెస్కి పోయి మళ్ళీ వాళ్ళు నిలబడతానంటే బీఆర్ఎస్ శ్రేణులు ఏం కావాలి? నేను గెలిపించిన వాళ్ళందరూ కూడా. అందుకని గన్పూర్ కార్యకర్తలు అందరూ కూడా కసిగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ మొత్తంలో అత్యధికంగా నమ్మక ద్రోహం చేసింది ఎవరు అంటే కడియం శ్రేయర్ అంటారు ఎవరైనా కూడా. ఎందుకోసం అంటే ఈయన పొందినన్ని పదవులు తెల్ల వెంకట్రావు పొందలేదు, ఈయన పొందినన్ని పదవులు ఇక్కడ దానం నాగేందర్ పొందలేదు. సో ఈ మూడు కనుక ఎన్నికలు వచ్చేది ఉంటే ఈ మూడిట్లో మొత్తం రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉన్న ఎన్నిక ఏదంటే స్టేషన్ గన్పూర్ ఎన్నిక. ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్యలో జరిగే పోరాటం లెక్క ఉంటుంది అది. సో కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆవురు అంటున్నారు, ఆ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో చూడాలనే ఉద్దేశంతో. సో ఎందుకోసం అంటే నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రేయర్ గారు. రైట్ సార్. ఎన్నికలు అయిన తర్వాత మరి మీరెందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు? నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాను. నేను ముందే చెప్పాను కదా, ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఫర్ 15 years ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆకాంక్ష మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను బీఆర్ఎస్కి పోయినా. లక్ష్యం నెరవేరింది, 10 ఏళ్ళు అయినాయి. సో అక్కడ ఏం జరిగింది అంటే ఎమ్మెల్యే టికెట్ రావడానికి కడియం శ్రేయర్ బ్లాక్ మెయిల్ చేసి ఒకవేళ కనుక 2014లో రాజయ్య నేను టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు. 2018లో నేను రాజయ్య టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా 23లో కూడా నేను రాజయ్య ఇద్దరు టికెట్ అవుతున్నాం. మీరు రాజయ్యకే ఇస్తారు, ఎందుకంటే మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గన్పూర్ ఉంది. సో మీరు మళ్ళీ రాజయ్యకే ఇస్తారు. మీరు రాజయ్యకే ఇస్తారు కాబట్టి నేను నా బిడ్డ కాంగ్రెస్ పార్టీకి పోతే మా ఇద్దరికి టికెట్ ఇస్తానంటున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి పోతామని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది కడియం శ్రేయర్ గారు. సో ఈ ఎలక్షన్ల సమయంలో ఒక ఎక్స్ డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీ, సీనియర్ లీడరు ఈయన కనుక పార్టీ మారేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనే ఉద్దేశంతో రాజయ్య సౌమ్యుడు, ఓ పిల్లల డాక్టరు, మనకి ఎప్పుడు విధేయుడిగా ఉంటాడు, మనకు చెప్పిన మాట వింటాడు అని చెప్పేసి నన్ను పిలిచి కేసీఆర్ మాట్లాడి రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఉంది. అంతకుముందు పల్ల రాజశేఖరరెడ్డి ఉంటే ఆయనతో రాజీనామా చేసి అది నాకు ఇచ్చేసి మళ్ళీ అదే కాదు ఒకవేళ ఇది ఉంటే క్యాబినెట్ ర్యాంక్ ఇది ఇట్లా కాకుండా కూడా రేపు మన ప్రభుత్వం వచ్చేదంటే ఎమ్మెల్సీ ఇస్తాం, మంత్రి చేస్తాం, లేదంటే ఎంపీకి పోటీ చేద్దాం అని చెప్పేసి నన్ను కన్సోల్ చేసి కడియం శ్రేయర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడితో నాగా మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి నా బిడ్డకు కూడా కావాలనేది బిడ్డకు కూడా ఇచ్చింది. బిడ్డకు బీఫామే కాదు, బీఫాము 20 కోట్ల రూపాయలు, తర్వాత మంచి భోజనం కేసీఆర్తో భోజనం చేసి వెంటనే ఢిల్లీకి పోయి అక్కడ పార్టీలో జాయిన్ అయ్యే కార్యక్రమాలు ఇక్కడ వచ్చి రేవంత్ రెడ్డి కలిసి అక్కడ మాట్లాడొచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం అంటే ఎంత నమ్మక ద్రోహం. అందుకని తిని మా మోటు సామెత తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, తినుకుంటేనే వాసాలు ఎన్నో లెక్క పెట్టి ఆ వాసాలు ఎన్నో చెప్పి ఇల్లు నాదే అన్నట్టు. సో అట్లా ఈరోజు కడియం శ్రేయర్ అంత నమ్మక ద్రోహం చేసింది. కాబట్టి మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ మిగతా వాళ్ళు కూడా ద్రోహం చేసినట్టు పోయింది, కానీ అందరిలో గండరగండుడు లెక్క, మోసగాళ్ళకే మోసగాళ్ళ లెక్క. సో నమ్మక ద్రోహానికే పరాకాష్ట కడియం శ్రేయర్. సో కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, పార్టీలకు అతీతంగా కూడా. ఎందుకోసం అంటే ఇంత నమ్మక ద్రోహం ఉంటుందా? టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని ఎగబెట్టిపోవడం అనేది ఎంత ఘోరం. సో కాబట్టి తప్పకుండా దానికి మూల్యం చెల్లించవలసిన పరిస్థితి అయితే ఉంది.